అందుకనే మరి దేవుని బిడ్డలు మారు మనస్సు పొందితే వారు పాపము విషయంలో చచ్చిపోయిన వారి వలె ఉండాలి అంటాడు. ఎలా ఉండాలి? పాపము విషయంలో చచ్చిపోయిన వాడుగా ఉండాలి. అంటే పాపము చేయటానికి నువ్వు బ్రతికున్న వ్యక్తిలా కనపడకూడదు. బ్రతికున్నప్పటికీ పాపం చేస్తూ ఉంటే వారు దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? మృతులై ఉన్నారు. అది అందుకని కొన్నిసార్లు ఇలా చెప్తా ఉంటారు, మేమందరం చర్చికి వస్తున్నాం కదండి, మా కుటుంబంలో అందరూ వస్తున్నామండి. అమ్మా మరి సమాధి చేయాలంటే చనిపోయాడు అతను, మరి సమాధి చేయాలంటే అతను ఎప్పుడు చర్చికి రాలేదు, ఇంకా దేవుడు చేయొద్దన్న పనులేమి మానలేదు, అవన్నీ చేసుకుంటా మొత్తం మీద చనిపోయాడంటే మేము అందరం వస్తున్నాం కదండి అయ్యగారు, ఏదోలాగా చేయండి సమాధి అంటారు. ఇప్పుడు వీళ్ళని పాతి పెట్టినా ఏమవుతుంది? కొంతమంది డబ్బులు ఇస్తారనో ఇంకొక పని చేస్తారు.